మార్నింగ్. సండే స్పెషల్ పీతలు తలకాయ మాసం. మేక్ హెడ్ పీతలు చూడండి ఎలా ఉన్నాయో. మా అమ్మ ఈరోజు పీతలు ఎలా క్లీన్ చేయాలో మీకు చెప్తుంది. హాయ్ హాయ్, బాగున్నారా? ఓకేనండి, ఈ వీడియోలోకి వెళ్దాం. పీతను ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి. పెద్దవైతే ఇలా తీద్దాం, చిన్నవైతే ఇవ్వండి ఇలా ఉంచుదాం ఇందులోకి. అంటే బాగుంటుంది ఇలా చేసి సపరేట్ చేస్తే. అన్నీ దీనికి ఉంచామనుకోండి ఇది గుచ్చుకుపోతుంది. అదే సపరేట్ చేసి కూర వండుకుంటున్నాం అనుకో టేస్టీగా ఎమ్మీగా బాగుంటుంది. మనం రోజు ఏదో ఒకటి వండుతాం, కానీ సండే వచ్చేసరికి ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క స్పెషల్ ఉంటూ ఉంటుంది. అదేంటంటే చికెనో మటనో లేకపోతే పీతలో వారు ఏం తెచ్చుకుంటే ఆ రోజుకి అదే స్పెషల్గా ఉంటుంది. ఆ డే అంతా చాలా స్పెషల్గా చాలా ఇంట్రెస్ట్గా కూడా ఆ రోజు ఉంటుంది. వాతావరణం కూడా సండే వాతావరణం కూడా చాలా మారిపోద్ది. ఎందుకంటే మనం ఎంత ఇంట్రెస్ట్గా పిల్లలు కూడా ఎదురు చూస్తారు, మా డాడీ ఏం తెస్తారని. నెక్స్ట్ వైఫ్ కూడా ఎదురు చూస్తుంది, మా హస్బెండ్ ఏం తెస్తారని. అంటే చెయ్యాలి కదా, తను కష్టపడిందే ఏ పని అవ్వదు, కష్టపడాలి. మనం కష్టపడిన దానికి ప్రతిఫలం కూడా ఒక లైక్ అందితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం చేసిన పనిలోని మనం ఏ పని చేస్తామో ఆ పనిలోని కష్టపడిన దానికి ప్రతిఫలం మనం అనుభవిస్తే ఆ యొక్క మనస్సు సంతృప్తి చాలా సాటిస్ఫైగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే అనిపిస్తుంది, నాకనే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆ సాటిస్ఫై ఉంటుంది. మీలో పీతలు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఈ పీతల కూర చూసిన తర్వాత మీరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొక వీడియోతో మా అమ్మ స్పెషల్ బిర్యానీ అంటే బిర్యానీ ఎంత బాగా చేస్తుంది, ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తుందని మీకు చెప్తాం. మా అమ్మ అయితే అంత సూపర్గా చేస్తుందంటే మసాలా ఘాట్ అన్నది కూడా రాదు, అంత బాగుంటుంది. ఆ వీడియో కావాలంటే మీరు మరి లైక్ చేయాలి. మీరు కూడా ఎప్పుడైనా పీతల కొండకి వెళ్ళినప్పుడు అది బాగుందా బాగోలేదని చూసుకోండి. మాకైతే ఎప్పుడో పీత వాటన్నిటిలో కలిపిస్తారు, ఇదైతే పోయింది ఏకంగా మొత్తం మెత్తగా అయిపోయింది పీత మాత్రం. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూసి తీసుకోండి, ఒకసారి టెస్ట్ చేసి తీసుకోండి. పీత మెత్తగా అయిపోయిందంటే దాని బాగోలేదని అర్థం, గట్టిగా ఉందంటే బాగుందని అర్థం. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇగో ఇలా ఉన్నాయి కదా, ఇవి మనం తినేటప్పుడు కానీ మనం చేసేటప్పుడు కానీ మనకు గుచ్చుకుంటాయి, మన చేతికి గుచ్చుకుంటాయి. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే వీటిని కట్ చేయాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న వాళ్ళకి మనకు గుచ్చుకోవు. నెక్స్ట్ ఈ గుజ్జు అనేది మనకి వస్తుంది, తిన్నప్పుడు తినచ్చు ఫ్రీగా గుచ్చుకోకుండా. ఓకే, మనం ఇంత క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా క్లీన్ చేసుకొని మనం వండుకుంటే మనకి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైతే కావాలో వాటి గురించి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.